జర్నలిస్ట్ అంటూ బెదిరించి ప్రభుత్వ ఉద్యోగి వద్ద వసూళ్లకు పాల్పడిన ముఠాను రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 20న జిల్లా కేంద్రంలోని పరిశ్రమల శాఖ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఎర్ర యాదగిరి వద్దకు బూక్యా సంతోష్ అనే వ్యక్తి వచ్చి రిపోర్టర్గా పరిచయం చేసుకున్నట్టు తెలిపారు. తర్వాత ఒక కారు విషయంలో సబ్సిడీ కావాలంటూ మాట్లాడి బాధితుడికి తెలియకుండా 5,000 రూపాయలు ఇస్తూ సీక్రెట్గా వీడియో తీసినట్టు చెప్పారు. తద్వారా ఆ వీడియో చూపి బెదిరించి బాధితుడు యాదగిరి నుండి పలు దఫాలుగా మొత్తం 8,50,000 వసూలు చేసినట్టుగా తెలిపారు. మరికొంత డబ్బు కావాలని నిందితులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితులుగా ఉన్న బూక్యా సంతోష్, పాలకుర్తి రాకేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారన్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటాడు. సార్ మీకు ఏం బాధ లేదు, ఆమె మా బంధువు, ఈమెది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది, మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక 5,000 రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి, అది అతనికి తెలియకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు. తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి, నువ్వు డబ్బులు తీసుకున్నట్టు, లంచం తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉన్నది, నేను రిపోర్టర్ను, ఒకవేళ నువ్వు ఇది కాకపోతే ఏంటంటే రేపు పొద్దున అన్ని ఛానళ్ళలో, అన్ని పత్రికలలో ఈ క్లిప్పింగ్ అంత వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తాడు. పాలకుర్తి కార్తీక్ అనే వ్యక్తి, ఇతను వడ్డలింగాపూర్ కారు ఓనర్ కమ్ డ్రైవరు, ఇతని సాయంతో అతనికి ఫోన్ చేసి పిలిపించేసి ఇంకో 3 మాలవతి తిరుపతి, తర్వాత బూక్యా గంగాధర్, తర్వాత బాల జగన్, వీళ్ళది కూడా సేమ్ అదే విలేజ్. మొత్తం దాదాపు 9,50,000 వరకు ముడతాయి. మళ్ళీ ఇంకా 10 లక్షలు డిమాండ్ అయితే అతనికి డౌట్ వచ్చేసి ఏంటంటే, అతడు మాకు పోలీస్కి అప్రోచ్ అయింది. నిన్న పోలీస్కి అప్రోచ్ అయితే ఏంటంటే ఇమ్మీడియట్ మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినాం. నిందితుడు వీళ్ళందరి మీద ఇప్పుడు A1, A2 మేము అదుపులోకి తీసుకున్నాం.